पुलिस राजेंद्रनगर ने गांजे की स्मगलिंग को नाकाम बनाते हुए भारी मकदार में गांजे को जब्त कर लिया। शमशाबाद डीसीपी जगदीश रेड्डी ने मीडिया से बात करते हुए बताया कि राजेंद्रनगर में वाकई माहेसागर के करीब विजाग से नासिक को एक लॉरी के जरिए गांजे को गैर कानूनी तौर पर मुंतकिल किया जा रहा था कि पुलिस ने कार्रवाई करते हुए गांजे की स्मगलिंग में मुलविस 4 अफराद को गिरफ्तार किया और उनके कब्जे से 236 किलोग्राम गांजा जब्त किया। जब्तशुदा गांजे की कीमत तकरीबन 50 लाख बताई गई है, जबकि दीगर 2 अफराद फरार हो गए हैं। पुलिस ने गिरफ्तार शुदगान के कब्जे से एक लॉरी, महिंद्रा कार, 5 मोबाइल फोन बरामद किए। डीसीपी जगदीश रेड्डी ने कहा कि जब्तशुदा जायदाद की मालियत तकरीबन 65 लाख होगी। ఈరోజు రాజేంద్రనగర్ పోలీస్ సంబంధించి ఈ ప్రెస్ మీట్లో ఒక 236 కిలోల గాంజా 236 కేజెస్ గాంజా టాటా లారీలో మహారాష్ట్ర వైపు వెళ్తుండగా ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది। ఒక ఖచ్చితమైన సమాచారం మేరకు రాజేంద్రనగర్ పోలీస్ మరియు స్పెషల్ ఆపరేషన్ టీం రాజేంద్రనగర్ జోన్కి సంబంధించిన స్పెషల్ ఆపరేషన్ టీం వాళ్ళు ఒక పర్ఫెక్ట్ సమాచారం మేరకు చాలా రోజులకెళ్ళి హోంవర్క్ చేశారు। దీని మీద వీళ్ళు మోడస్ ఆపరెండిలో భాగంగా మీరు వాచ్ చేసినట్లయితే డిఫరెంట్ వేలో మనం పట్టుకుంటున్నామని తెలిసి డిఫరెంట్ వేలో బాక్సెస్ చేపించడము, లేకపోతే ఆలుగడ్డలలో పెట్టి తరలించడము, ఉల్లిగడ్డలలో పెట్టడము ఇట్లాంటివి జరుగుతూ ఉంది। దీంట్లో కొత్త మోడస్ ఆపరెండి మీరు చూసినట్లయితే డ్రమ్లలో పెట్టారు, అంటే ఖాళీ డ్రమ్ములు ఉంటాయి, అందులో కొన్ని వాటిలలో గంజా డ్రమ్ములు ఉంటాయి।